గుడ్ ఈవినింగ్ మిత్రులారా. గ్రూప్ 2 మెయిన్స్ స్కోరింగ్ సబ్జెక్టుల్లో మాట్లాడుకున్నట్లయితే ఏపీ హిస్టరీని ప్రప్రదంగా మాట్లాడుకుంటాం. మరి అలాగని ఈ ఏపీ హిస్టరీని మనం ఈజీగా తీసుకున్నట్లయితే మనం తప్పుడు అడుగు వేసినట్లే. మరి ఏపీ హిస్టరీలో మార్కులు రారాజుగా ఎవరు, మరి మనము ఏపీ హిస్టరీలో రారాజుగా నిలవాలంటే ఏం చేయాలో 120 పుస్తకాలకు పైగా అధ్యయనం చేసి హిస్టరీలో డాక్టరేట్ పొందినటువంటి డాక్టర్ గోపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ సార్. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, మీరు ఏపీ హిస్టరీలో సుమారుగా 25 పుస్తకాల పైగా అధ్యయనం చేసి ఒక పుస్తకాన్ని మీరు తయారు చేశారనే విషయాన్ని మేము తెలుసుకున్నాము. ఇదిగోండి ఈ పుస్తకం. మరి ఈ పుస్తకంలో మీరు ఏ మెలకువలు చేశారు అనేది తెలుసుకోవాలి. అలాగే గత 2 ప్రశ్నాపత్రాలను మనం గతంలో జరిగినటువంటి 2 ప్రశ్నాపత్రాలను మనం పరిశీలించినట్లయితే అందులో ప్రశ్నల యొక్క స్థాయి కానివ్వండి, సరళి కానివ్వండి మారుతూ వస్తూ ఉంది. మరి ఇలాంటి మార్పు వస్తున్నప్పుడు ఈ సబ్జెక్టులో మనం మంచి స్కోరు చేయాలంటే ఏం చేయాలో మీరు సలహా ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం సార్. వెల్, సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ సార్ అడిగినట్టుగా ఇందులో లాస్ట్ 2 నోటిఫికేషన్స్లో ఏపీ హిస్టరీకి సంబంధించి ప్రశ్నల కాఠిన్యత, ప్రశ్నల యొక్క స్టైల్ లేదా దాన్ని ఏమంటారంటే ట్రెండ్ అంటారు, అది క్రమానుగతంగా బాగా మారిపోయింది. ఆల్ ఆఫ్ సడన్ అది ఓవర్ టర్న్ అయింది, తలకిందులైంది. అంటే గతంలో అడిగేటువంటి దానికి భిన్నంగా అడుగుతున్నాడు అనేది నా ఉద్దేశం. ఇందులో ఫస్ట్ నేను మీకు అందరికీ తెలుసు, ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ ఆంధ్ర అంటే ప్రాచీన ఆంధ్రదేశము, మెడివల్ ఆంధ్ర, మధ్యయుగ ఆంధ్ర మరియు మోడర్న్ ఆంధ్ర, ఆధునిక భారతం, స్టిల్ ఇప్పటి వరకు ఉన్నటువంటి సంఘటనల పైన అడగడానికి కావలసిన సిలబస్ని ఫ్రేమ్ చేశారు, మీరు చూసే ఉంటారు. ఇందులో నేను ప్రధానంగా ఈ వీడియో చేయడానికి సంకల్పం ఏంటంటే డెఫినెట్గా ఇందులో 70 మీరు క్రాస్ అయితేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సో ఇది చెప్పబోయే ముందు మీకు అందరికీ తెలుసు, ఎకానమీలో ఎక్కడ బిట్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ పోర్టల్ వెబ్సైట్ నుంచి తీస్తున్న ఒక వీడియో మనం చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే దాన్ని చూడండి. అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో బెస్ట్ స్కోర్ కోసం మరొక వీడియో చేశారు, ఆ 2 డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మిత్రులారా చూడండి. నౌ కమ్ టు ది పాయింట్. మనకి సిలబస్లో చారిత్రక పూర్వయుగము, ఆ తర్వాత శాతవాహన పూర్వయుగము, శాతవాహనులు ఇట్లా ఉంది కదా. సో ఒక ఎగ్జాంపుల్ మనకి అందులో అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సిందంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం భిన్నంగా చదవడానికి ప్రయత్నం చేయాలి. మీరు అప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు, సార్ అయితే బేసిక్స్ చదవక్కర్లేదా? బేసిక్స్ అవసరమే, బట్ దానికంటే మార్కులు రావడానికి అవసరమైనది ఏమిటి? నేను ఒక ఉదాహరణ తీసుకుంటా. మీకు అందరికీ లాస్ట్ టైం శాతవాహనులో గౌతమిపుత్ర శాతకర్ణి అనేక ఘన విజయాలు సాధించినట్లుగా మీకు నాసిక్ శాసనం తెలియజేస్తుందని మీరు అందరూ చదువుకుని ఉంటారు. ఈ నాసిక శాసనంలోనే అతను అపరాంత, అకర, అనూప, సిరితన, కుకుర, అదే రకంగా మనకి సిరితన, శ్రీశైలం, నాగార్జునకొండ, సో అస్మక లాంటి అనేక ప్రాంతాల పైన ఆయన దాడి చేసి ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు అని చెప్పేసి మీకు నాసిక్ శాస్త్రంలో చెప్పబడింది. అందులో వాడు లాస్ట్ టైం ఏమడిగాడు, అనూప అనేది ఏ ప్రాంతమో అని అడిగాడు. అంటే అది నర్మదా నదీ ప్రాంతమా, కృష్ణా నదీ ప్రాంతమా అంటే సంథింగ్. అంటే అప్పటి వరకు అందరూ ఏం చదువుకున్నారు, జస్ట్ ఆయన సిరితన, శ్రీశైలము, నాగార్జునకొండ అంటే సంథింగ్ హీ వాజ్ ఆక్యుపైడ్ అని చదువుకున్నారు. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. వాడు లాస్ట్ టైం ఎట్లా అడిగారు, చాలామంది ఆ బిట్టు విషయంలో ఇబ్బంది ఎదుర్కోవడం జరిగినది. అట్లాగే మనం గమనించేటప్పుడు మరి ఏం చదవాలి, అది నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మరి మీరు ఇంకా అపరాంతం బిట్ ఇవ్వలేదు,
అవంతి ఇవ్వలేదు, అకరా ఇవ్వలేదు, కుకురా ఇవ్వలేదు, సిరితన ఇవ్వలేదు. ఇవన్నీ ఆయన ఆక్యుపై చేసుకున్నటువంటి పాయింట్లే. అందులో కూడా మళ్ళీ ముఖ్యమైనవి అకరా, కుకురా, అపరాంత, ఇవి ముఖ్యమైనవి. అవంతి అనేది అందరికీ తెలుసు, సో అది సింపుల్గా ఐడెంటిఫై చేస్తారు, జీకేలో కూడా చదివి ఉంటారు. బట్ అకరా, కుకురా, అదే రకంగా అపరాంత, దీస్ 3 రీజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది కేస్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. సో కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పగలను. శాతవాహనంలో ఆర్థిక పరిస్థితుల గురించి చదివినప్పుడు అనేక వృత్తుల ఆధారంగా అక్కడ సమాజం ఉందని కూడా మీరు చదువుకుని ఉన్నారు. సమాజంలో కూడా 4 రకాలుగా విడిపోయి ఉంది, అందులో అనేక మంది వృత్తుల వాళ్ళు కూడా ఉన్నారని. ఆ వృత్తుల వాళ్ళలో కోలిక అనేది ఏ వృత్తి అని ఐ థింక్ 2008 2011 సంభావం నాకు గుర్తుకులేదు అడిగాడు. అంటే సింపుల్ బిట్టి కదా, నేత పని వారిని అందరూ చెప్తారు. బట్ లాస్ట్ టైం అడిగేసరికి వదిక అని అడిగాడు. వదిక, వడ్రంగి. కానీ ఇప్పుడు అందులో ఇంకా మీకు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ఉదాహరణకు మితిక అంటే ఏమిటి, సో సెలవతికిన్లు అంటే ఏమిటి, సో ఇట్లాంటివి మనం చదవాల్సిన అవసరం ఉన్నది. అంటే రెగ్యులర్గా అనేక పుస్తకాలు లభించేటివి కాకుండా ఇతరవి చదవాలి. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 25 పుస్తకాల నుంచి తీయబడి, సంగ్రహించబడి, సులువుగా సాధించబడి, నా చేత రచింపబడిన ఈ పుస్తకం మీకు అందరికీ తెలిసిందే, చాలా మంది చేతిలో ఉన్నది. అందులో అనుకుంటారు 25 పుస్తకాలు అంటే దాదాపు కొన్ని వేల పేజీలు కదా, దీన్ని ఎట్లా సంగ్రహించి ఉంటారు. రెగ్యులర్గా ఉండే సమాచారం మన పుస్తకంలో ఉంటుంది, కానీ మంచి మంచి పాయింట్లు మీకు ప్రతి టాపిక్లో యాడ్ చేసి ఉంటారు. అవి ఆ 25 పుస్తకాల నుంచి వచ్చి ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఆ యాడ్ చేసినవే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ముఖ్యమైనవి రేపు ఎగ్జామ్లో రాబోతున్నాయి. అందుకే మీరు మార్కులు రారాజుగా నిలబడతారు అన్నది నా వ్యూ అండి, అది నా పాయింట్ అనమాట. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఎవరికైనా అర్థం కాని వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే వారికి ఈ పాయింట్ని దయచేసి గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను కదా, సో మితిక అంటే ఏమిటి అని. మీరు వదిక చదివారు, నేను మితిక అనేది చెప్పాను. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అట్లా మనం గ్రహించుకొని చెప్పాలి. సో అందుకని అప్పుడు అన్ని పుస్తకాల్లో ఉన్నవి కనపడుతూ ఉంటాయి, కానీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఈ పుస్తకంలో కనపడతాయి. ఆ రేరెస్ట్ ఆఫ్ ది రేరే 75 క్వశ్చన్స్. అర్థమవుతుందా? మీరు ఆంధ్ర చారిత్రక పూర్వయుగము, శాతవాహన పూర్వయుగము, శాతవాహనులు, ఆ తర్వాత ఇక్ష్వాకులు, ఆ తర్వాత మీరు బృహత్పలాయనులు, ఆనంద గోత్రికులు, అదే రకంగా పల్లవులు, శారంఖాయనులు, అదే రకంగా విష్ణుకుండినులు, ఆ తర్వాత నోరుంబులు, కదంబులు, భావనులు, ఆ తర్వాత మనకి వెలనాటి చూడయుగము, తూర్పు చాళుక్యులు, రెడ్డి రాజులు, కాకతీయులు, ఆ తర్వాత మీరు విజయనగర సామ్రాజ్యము, కుతుబ్ షాకీలు, నిజాం షాకీలు, ఆ తర్వాత ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర కంపెనీ వారి పరిపాలన, వారి యొక్క విస్తరణ, వారి యొక్క పాలనా విధానాలు, అటు తర్వాత మనకి ఆంధ్ర జాతీయోద్యమంలోకి అడుగుపెట్టి భారత జాతీయోద్యమంతో సమాంతరంగా మనకు అడుగులు వేసి ఆధునిక కొండకొచ్చో జాతీయ స్థాయిలో జరిగిన ఉద్యమాల కంటే కూడా అత్యంత వేగంగా, విస్తరంగా, వాడవాడలా, మూలమూలలా, నలుచెరుగులా, నలుదిశలా ఈ యొక్క ఉద్యమాలు జరిగిన ఆంధ్ర గడ్డ నుంచి నిలబడి నేను మాట్లాడుతూ ఉన్నా. మీకు 75కు 75 మార్కులు తీసుకురావడానికి మేము నిరంతరం కూడా కఠినంగా ప్రయత్నిస్తున్నామని చెప్పేసి గట్టిగా కూడా మనం కష్టపడుతున్నామని ఈ సందర్భంగా నేను మీకు చెప్తూ ఉన్నా. అందులో ఏపీ హిస్టరీకి వచ్చినప్పుడు ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర కంటే కూడా ప్రాచీన ఆంధ్ర, మధ్యయుగ ఆంధ్ర చాలా కీలకం. ఈ 2 విభాగాలపైన ఎవరికైతే పట్టు వస్తాయో వారు చక్కగా కూడా చదువుతారని నా ఉద్దేశం. ఇందులో సార్ నేను వీళ్ళకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉదాహరణకు జైనులు ఉన్నారు అనుకోండి సార్. ఈ జైనులు అందరూ ఏం చదువుతారంటే, జైనమతం ఎలా విస్తరించింది, జైన కేంద్రాలు, జైన ఆచారాలను చదువుతారు. కానీ వాడు ఏమడుగుతున్నాడంటే, వీళ్ళకందరికీ మీ తరపున వీళ్ళకందరికీ ఒక ఉదాహరణ చెప్పబోతున్నాను సార్. వాడు కొండాచార్యుడు, ఇది అందరికీ జైన ఆచార్యుడు సార్. ఇతని గురించి అందరికీ కూడా ఆంధ్రదేశంలో చాలా తెలుసు. ఇతను అనేక గ్రంథాలు రాశాడు. అందరూ ఏంటంటే ఆయన సమయసారము, పంచాశ కాయసారము, ప్రవచన సారము ఇవి రాశారు. అదే రకంగా మూలసరము ఇట్లాంటివి కూడా రాశారు. కానీ లాస్ట్ టైం ఒకసారి ఇందులో ఇవేవి ఒక దశభక్తి అనేటువంటి గ్రంథాన్ని ఎవరు రాశారన్న. మీరు రెగ్యులర్గా మార్కెట్లో జరిగే పుస్తకాలు ఎక్కడ కనిపించదు, కానీ దశభక్తి అనేటువంటి గ్రంథము ఆయన రాశాడని మనకు చెప్పబడుతుంది.
వీళ్ళేముంది ఈ సమయసారము, ప్రవచన సారము, పంచాస్త కాయసారం చదువుకున్నారు. దీన్ని సారత్రయం అంటారని, ప్రభృత త్రయం అంటారని మీరు ఏపీఎస్టీలో చదువుకుని వెళ్తారు. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇది మనకు చదవాలి అంటే ఆంధ్రలో జైనం చదివేటప్పుడు కొండాచార్యులు అనేటువంటి అతను 2008లో మనకు కనిపించాడు, 11లో కనిపించాడు, 16, 19 ప్రతిసారి పేపర్లో కనపడుతున్నాడు. మరి 2024లో కొండాచార్యుడు ఆంధ్రలో సాంఘిక చరిత్ర 75 మార్కుల ప్రశ్నాపత్రంలో ఏ విధంగా ఆయన మిమ్మల్ని ప్రభావితం చేయబోతున్నాడు అనేటువంటి ఒక దృగ్విషయాన్ని, ఆ రకమైనటువంటి ఐడియాని మీరు చూడాల్సి వస్తే నేను మీ తరపున వీరికి ఒక ప్రశ్న వేయదలుచుకున్నా. సో ఈ యొక్క ఇక్ష్వాకు యువరాజుల్ని ఇద్దరిని అయినా ఐ థింక్ దాదిగా మాధవ అనేటువంటి యువరాకుమారు వాళ్ళు ఇక్ష్వాకు వంశానికి చెందినవారు. వాళ్ళని కొండాచార్యుడు ఎక్కడ శిక్షణ ఇచ్చి జైన మతస్థులుగా చేశాడు అని మనకు అడగడానికి అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ పైన ఇంతవరకు బిట్టు రాలేదు కొండాచార్యులు అని. మరి కొండాచార్యుల గురించి నీకు ఎట్లా తెలిసింది అని కూడా బిట్టు అడిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అడిగేటప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్, శృతావతార అనే గ్రంథాన్ని ఎవరు రాశారు? లాస్ట్ టైం వీళ్ళని ఒక్కసారి తొక్క తీశారు, నాకు ఇంకా గుర్తు సార్. జైనంలో వలయమాల అనే గ్రంథకర్త ఎవరని రాశారు. వీళ్ళు జైనంలో చదివితే ఎప్పుడు కూడా కనకాచార్యుడు, కొండాచార్యుడు చదువుకుని వెళ్ళిపోతుంటారు. సో వాడేమడిగాడు, వలయమాల అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే అందరూ తెలముఖం వేశారు. ఈ వలయమాల అనేది ఆంధ్రదేశంలో జైనవ బోధన బుక్ వేసింది. ఆ బుక్లో ఇది కనపడుతుందండి. అది నేను వీళ్ళకి చెప్పదలుచుకున్నా, చూపించదలుచుకున్నా ఏం నష్టం లేదు. ఈ బుక్ చదవగలిగితే చదవండి, తప్పు లేదు. సమాచారం చెప్పడంలో అసలు తప్పే లేదని నా ఉద్దేశం. ఇంకా వీళ్ళు చదివి మంచి మార్కులు వస్తే నా పైన ఒత్తిడి కూడా తగ్గుతుంది. చూడండి ఇక్కడ 104వ పేజీలో. సో ఇక్కడ మొదటి పేరాగ్రాఫ్ ఉంటుంది. కన్నడ రచయిత అయినటువంటి ఈ యొక్క ఉద్యోతన సూర్య అనేటువంటి ఈ ఇతను వలయమాల అనేటువంటి గ్రంథాన్ని రచించి ఆంధ్రదేశంలో విజయపూర్ అనేటువంటి దాని గురించి ప్రస్తావించడం జరిగినదంటే అసలు అక్కడ పెట్టాడు. ఇలా స్టాండర్డ్ పుస్తకాలు, అందుకే మనం 25 పుస్తకాలు, ఆ 25 పుస్తకాలు మీకు యూట్యూబ్లో చూపించిన ఆ లింక్ కూడా ఇస్తాను, చూడండి. మీరందరూ కూడా ఇంకొక విషయం వీరికి చెప్పదలుచుకున్నాను సార్. ఆంధ్రలో జైన చదివేటప్పుడు సంప్రాతి అని చదువుతారు, మౌర్య చక్రవర్తి అతను. జైన అశోకుడు అని చదువుతారు. బట్ అశోకుడేమి బౌద్ధాన్ని ఆయన బాగా వ్యాపింపజేశాడు, విస్తరించాడని భారతదేశ చరిత్రలో చదువుతారు. మరి అతని వంశానికి చెందినటువంటి వారసులైనటువంటి ఈ యొక్క సంప్రాతి అనేటువంటి ఈ కుర్రాడు, ఈ గుంటడు మౌర్య చక్రవర్తి అయిన తర్వాత జైనాన్ని ఎట్లా స్వీకరించాడు? ఆయన జైనాన్ని స్వీకరించడానికి ఉపయోగపడిన గురువు ఎవరని అడుగుతాడు సార్. అది ఇంపార్టెంట్. సో అట్లా వీళ్ళు చదవాలి. అట్లా చదివితేనే మీరు టైటిల్ ఏదైతే పెట్టారో మార్కుల రారాజు అవుతారు. లేకపోతే మరి మనం ఏమిటనేది ఆ పదాన్ని మాట్లాడట్లేదు. నెక్స్ట్ ఏమిటనేది చూడండి సార్. చాలా చక్కగా చెప్పారు సార్. మరి అభ్యర్థులందరూ కూడా చాలా చక్కగా విని పాటిస్తారని ఆశిస్తూ సార్, 1 more పాయింట్ సార్ మాకు. అయ్యా, గత 2 నోటిఫికేషన్లో మనం చూసినట్లయితే ఈ సబ్జెక్ట్లో కొన్ని ప్రశ్నలు వచ్చాయండి. ఆ ప్రశ్నలు అనేవి ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు. అవి ఎక్కడి నుంచి ఇస్తున్నారు, వాటిని అభ్యర్థులు ఎలా శోధించాలో ఒకసారి వివరిస్తారని ఆశిస్తున్నాం సార్. దానికి ఒక పాక్షిక సమాధానం ఇందాక చెప్పిన సమాధానంలోనే ఉంది. అధికారిక గ్రంథాలు అందులో కూడా వీళ్ళు 2 పుస్తకాలు చదువుతారు సార్. ఒకటేమో బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకం ఒకటి, 2 ఆధునికేమో రఘునాథరావు రాసిన పుస్తకం. సంభవం ఇవి కొన్ని బిట్లు వస్తున్నమాట నిజమే, కానీ అన్ని బిట్లు ఇందులో రావన్నది కూడా నిజమే. కాబట్టి మనం ఏం చేయాలంటే కొన్ని ప్రామాణిక గ్రంథాలను తీసుకుని మాత్రమే చదవాలి. మార్కెట్లో లేదా ఇతరత్ర పుస్తకాలు ఏం లభిస్తుందంటే, ఇప్పుడు రాజులు అంటే వరుసగా రాజుల గురించి కొన్ని పాయింట్లు రాసింటారు వాళ్ళు. అందులో ఆ పర్టికులర్ రాజ్యకాలంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, సామాజిక ఇలా రాసింటారు సార్. కానీ పుస్తకాన్ని చదివి దాని యొక్క విస్తరణ, దాని యొక్క అనుభవం, లోతుపాతులు తెలిసిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేలా రాయగలరు. దురదృష్టవశాత్తు మార్కెట్లో ఉన్న పుస్తకాలు ఈ యొక్క కాన్సెప్ట్ని, ఈ బిట్ని ఎదుర్కోలేకపోతున్నాయి. అందుకే వీళ్ళు వేగంగా చదవగలుగుతున్నారు, నో డౌట్. వాళ్ళ సమయాన్ని ఖర్చు పెడుతున్నారు. వాటి మార్కులు కొద్ది వరకు వచ్చి చేయడం ఇట్లా. ఇందాక నేను చూపించానే వాళ్ళ ఆంధ్రలో బౌద్ధము జైనానికి ఈ పుస్తకం ఎన్ని పేజీలు ఉంది సార్? ఈ పుస్తకం దాదాపు పేజీ నెంబరు దాదాపు 200 పేజీలు. 200 పేజీలు వాళ్ళు ఇది చదవాలంటే కనీసం 2-3 నెలలు పడుతుంది. ఇందులో చాలా టిపికల్గా కూడా ఉంటాయి. అందులో వీళ్ళు ఏం చేస్తున్నారు, పుస్తకాల పైన ఆధారపడిపోతుంది. కాబట్టి ఇట్లాంటి పుస్తకాలు 1-2 ఎంపిక చేసుకోవాలా, చదవాలి. సో అది కూడా ఒకటి ఉండడం సార్. ఇది చాలా పాటించిన వాళ్ళు
సార్ చక్కగా చెప్పారు. మీరు మాట్లాడిన విషయంలో రాజుల గురించి మాట్లాడారు సార్. యాక్చువల్గా రాజుల క్రమంలో చాలా ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే విష్ణుకుండంలో మనం తీసుకున్నట్లయితే మాధవవర్మ 1, మాధవవర్మ 2, మాధవవర్మ 3, మాధవవర్మ 4 అని ఇలా ఉంటుంది. యాక్చువల్ గా మాధవవర్మ అనే వీళ్ళకి విషయం తెలిసినప్పటికీ కూడా 1, 2, 3, 4 అని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. దీన్ని మనం కరెక్ట్ గా గొల్లు పెట్టాలంటే ఏం చేసి ఉంటే బాగుంటుందో ఒకసారి వివరించాలి సార్. ఇది చాలా రైట్ క్వశ్చన్ సార్ లేవనెత్తినటువంటి ప్రశ్న, చాలా రైట్ క్వశ్చన్. ఉదాహరణకు ఒక్క నిమిషం సార్, ఆ పుస్తకాన్ని చూపి వెలకు చెప్తాను. ఇది వీళ్ళంతా ఆంధ్రుల చరిత్రకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ అడిగిన ప్రశ్న విష్ణుకుండిల గురించి అడిగారు. ఇందులో విష్ణుకుండిలో ఒకసారి చూద్దాం, మీకు ఎక్కడెక్కడ ఆ డౌట్ వస్తుందో నేను చెప్తాను. చూడండి, విష్ణుకుండిలో మీరు మాధవవర్మ 1, 2, 3, 4 సార్ చెప్పినట్టు ఉంటారు, కానీ బిట్టు మీకు అర్థమవుతుంది. ఈడు మాధవవర్మైన ఆన్సర్ చేస్తారు. ఉదాహరణకు అక్కడ ఆప్షన్స్లో మాధవవర్మ 1 అనో, మాధవవర్మ 2 అనో, మాధవవర్మ 3 అనో, 4 అనో, లేక జయవర్మనో, అతివర్మనో, దామోదర వర్మ, వాట్ ఎవర్ ఇట్ మే బి ఇవ్వచ్చు. కానీ ఈ విష్ణుకుండిన యుగానికి సంబంధించి సార్ రాసిన ఈ పుస్తకంలో కూడా మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉండదు. మళ్ళీ ఇతర అధికారిక పుస్తకాలతో జరిగిన సంఘటనలు పోల్చుకొని ఏ మాధవవర్మో మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఉదాహరణకు ఇది ఓల్డ్ ఎడిషన్ అండి. ఇందులో 105వ పేజీలో మీకు ఒక సెకండ్ ఇందులో నేను మీకు చెప్పడానికి కూడా మీకు చూపించని ఇది ఉదాహరణకు ఒక డౌట్ కూడా అడిగారు మన పిల్లలు, అందులో నేను చెప్తున్నా. ఒక్క సెకండ్. ఇందులో మనం కానీ ఆలోచన కానీ చేస్తే ఈ విష్ణుకుండినికి సంబంధించిన దాంట్లో చూడండి, ఇందులో 113వ పేజీలో అండి బిట్టి చదువుతాను చూడండి. ఈ ఊరు పాలమూరు శాసనాల్లో మాధవ వర్మకు త్రివర నగర భవన గత సుందరి హృదయ నందన అనే బిరుదు ఉన్నది. మరొకసారి చూడండి, మాధవ వర్మకు త్రివర నగర భవన గత సుందరి హృదయ నందన అనే బిరుదు ఉంది. ఇది ఇచ్చేసి ఈ బిరుదు ఎవరుకున్నది? మాధవవర్మ 1, 2, 3, 4. ఇది సార్ లేవనెత్తిన ప్రశ్న. దీనికి ఎగ్జాక్ట్గా మీరు మళ్ళీ చూడాలంటే ఇతర అధికారిక గ్రంథాలు చూస్తే కానీ అర్థం కాదు. ఇది మనకి ఏం మాధవవర్మ అనలేదు. ఇందులో కూడా బేస్ హనుమంతరావు ఏమన్నాడు? మాధవవర్మ అని వదిలేశాడు. సో ఇది దీనికి ఈ సమస్య ఎక్కువగా మధ్యయుగ ఆంధ్రలోనూ ప్రాచీన ఆంధ్రలో కూడా వస్తుంది. ఈ సమస్యను వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇది ఒకటి సార్. ఇక కాకతీయుల్లో మనం బిట్లడుతున్న తీరి చూస్తుంటే చాలా ఆసక్తిగా ఉంది. లాస్ట్ టైం గ్రూప్ 1లో ప్రిలిమినరీ అనుకుంటా సిద్ధేశ్వర చరిత్ర ఈ గ్రంథాన్ని ఎవరు రాశారని అతను అంటే కాసే సర్వప్ప రాసిన సిద్ధేశ్వర చరిత్ర దాని యొక్క వివరాలు తెలియకపోయినా తిక్కన తన రచనా గ్రంథాల్లో అనేక రచనలు ఆయన ప్రస్తావించడం బట్టి కాకతీయుల మూలాల గురించి తెలియజేస్తుంది అన్నది. ఇది మనం జీకే పుస్తకంలోని ఈ పుస్తకంలో కూడా రాసాం. కాకతీయులే కాకుండా ఇందులో కూడా రాసాం. శాతవాహనుల ఆధారాల్లో కూడా ఇది రాయడం జరిగిందండి. ఇట్లా కొత్తగా వారి ఆలోచన చేయాలి. ఉదాహరణకు మీరు చాలామంది బృహత్పలాయనులు, పల్లవులు, ఆనందగోత్రికులు, శాలంకాయనులు ఇవి చిన్న చాప్టర్లే, కానీ చాలా కఠినంగా ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి సార్. ఇందులో మీరు చూడండి, హిరణ్య గర్భోద్భవ అనే బిరుదును సాధించినటువంటి దామోదర వర్మ ఆ ట్రెడిషన్ని, ఆ సంప్రదాయాన్ని ఆంధ్రలో ప్రారంభించింది. హిరణ్య గర్భోద్భవ అని. ఈ హిరణ్య గర్భోద్భవ అనేది ఒక దానం అండి. ఈ మహాదానాల్లో హిరణ్య గర్భదానం అనేది చాలా ముఖ్యం. ఇది ఏ యొక్క పురాణంలో చెప్పబడినది? విష్ణు పురాణమా, భాగవత పురాణమా, గరుడ పురాణమా, మత్స్య పురాణమా? ఇట్లా అడిగేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ఎక్కడైనా సరే ఒక్కోసారి హిరణ్య గర్భోద్భవ అనే బిరుదు దామోదరవరం కుందని చదువుకొని వెళ్ళారనుకోండి, అది వారు 50% చదివినట్టు. నెక్స్ట్ 50% ఈ సంప్రదాయాన్ని ప్రారంభించింది ఎవరు? ఇది ఎక్కడ వివరించబడినది? షోడశ మహాదానాలు అంటే ఏమిటి? అందులో ఏ యొక్క దాన్ని ఏమంటారు సార్ ఈ పురాణాల్లో వాడారు అనేది. నేను ముఖ్యంగా ఈనాటి చర్చ ఎక్కువగా ప్రాచీన మధ్యయుగ ఆంధ్రలో అన్నాం. మనం మరొకసారి ఆధునిక ఆంధ్రలో పెట్టినప్పుడు మీకు ఆంధ్రలో కంపెనీ పాలన ఎలా విస్తరించింది, దాని యొక్క చెడు ఫలితాలు, దుష్ప్రభావము, వారి యొక్క పాలనా విధానాలు, ఆనాడు కరువు పరిస్థితులు, ఆ తర్వాత ఉద్యమాల తీరుతెన్నులు, అవన్నీ మరొక వీడియోలో కూడా మనం చేయడం జరుగుతుంది సార్. సో మీకు అందరికీ తెలుసు
మనం 80 మూల గ్రంథాల నుంచి సేకరించి ఇలాంటి విశ్లేషణలతో పుస్తకాలను తయారు చేయడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఇది చాలా జాగ్రత్తగా చెప్తున్నా, చాలా వినయంగా హంబుల్గా నేను మీకు చెప్తున్నా. ఆ పుస్తకాలు ఆల్రెడీ మీరు గమనించి ఉన్నారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సార్, ఇందులో మీరు గమనిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డైనమిక్ కరెంట్ అఫైర్స్తో రూపాంతరం చెందుతున్న అనేక అంశాలు కూడా మీరు ఇందులో గమనించవచ్చు అనేది కూడా మీరు గమనిస్తారు. అంతేకాకుండా భారత రాజ్యాంగం 14 పుస్తకాల నుంచి వచ్చిన అద్భుతమైన సమాచారంతో ఇవి ఎలా ఎవరు తయారు చేయగలుగుతున్నారు? సో మనం వీటన్నిటిని ఇస్తున్నాం. మీరు సో ఇట్లాంటి వివరాలు కనుక కావాలని దీనికి డెమో పీడిఎఫ్కి ఇక్కడ రాస్తున్న చూడండి మిత్రులారా, 8074940030కి మీరు డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ సిరీస్కి రిక్వెస్ట్ పెట్టుకోండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు. దాదాపు 60 పేజీలు పంపుతారు మిత్రులారా. డౌన్లోడ్ శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్, అది కూడా మీకు సహాయం చేస్తుంది. నేను తప్పనిసరిగా చేస్తానా, మీకు సమయం లేదు. ఇన్ని పుస్తకాలు 80 మూల గ్రంథాల నుంచి తీసుకుని ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత నాలెడ్జ్తో తయారు చేసిన దాన్ని మీరు కూల్గా ఒకటి 10 రోజులు వారం రోజులు చదువుకునేటట్టుగా ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. అండ్ వన్ మోర్, టెస్ట్ సిరీస్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. మెంటార్షిప్, ఆంధ్రదేశంలో మెంటార్షిప్ అంటే రోజు ఒక షెడ్యూల్ ఇచ్చి ఒక టెస్ట్ పెట్టే సంప్రదాయం. కానీ శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ అట్లా మెంటార్షిప్ అంటే ఇందాక చెప్పానే, ఆంధ్రలో జైనం నువ్వేం చదవాలి, ఏ పాయింట్ చదవాలి, ఎక్కడ చదివితే మంచిది. ఇప్పుడు ఇందాక చెప్పా, దాదిగా మాధవ అనేటువంటి ఇచ్వాకు ఇతర రాకుమారులకు కొండ కుందాచార్యుడు ఎక్కడ శిక్షణ ఇచ్చాడు, అట్లాంటివి నేను ప్రస్తావిస్తాను. ఇన్పుట్స్ దానికి సపరేట్గా ఒక కోర్సు రన్ చేయబడుతుంది శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ క్యాంప్లో. చూడండి, కోర్సు లిస్ట్ కనపడుతుంది. కోర్సులోకి మీరు వెళ్ళలేరు, జాయిన్ అయిన తర్వాత వెళ్ళేటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఇది భారతదేశంలో తొలి ఫీచర్ అండి. ఇన్పుట్స్ వస్తాయి. సో ఐఎమ్ హ్యావింగ్ 25 years ఎక్స్పీరియన్స్ దీంట్లో. సో మీరు ఈ సర్వీసులన్నిటిని మీరు ఉపయోగించుకోవచ్చు. మీరు అనుకున్న గ్రూప్ 2 అనేటువంటి కళను తప్పనిసరిగా నెరవేర్చేటువంటి బాధ్యత. 725 వీడియోలకు పైగా మేము చేశాము. ఇందులో అనేకమైన సంఘటనలు, మేము ఎంతన్ని విజయాలు సాధించామో మీరు గమనించండి. ఇండియన్ సొసైటీలో అందరూ ఫెయిల్ అయితే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో మేము నిలబడగలిగాము. డెఫినెట్గా చెప్పగలను, అందరికీ 0కి వస్తాయి, మనకు 5 మార్కులు వస్తాయని ఖచ్చితంగా చెప్పగలను. ఆల్ ది వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాల్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు సార్ వివరించారు. మరి అభ్యర్థులందరూ కూడా ఈ విషయాలందరూ చక్కగా గమనించి ఉంటారని ఆశిస్తూ, మరి చక్కగా ఫాలో అయినట్లయితే మీరు మంచి స్కోర్లో సాధించి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని విషయాల్లో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.